అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులపై నమోదైన కేసులో వాస్తవాలు కోర్టు విచారణలోనే తేలాల్సి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలాంటి కేసులను ప్రాథమిక దశలో కొట్టివేయలేమని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లోని అంశాలపై కేసు నమోదు వ్యవహారంలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందు కొన్ని గంటల పాటు పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ప్రతివాది తరపు న్యాయవాది వాదించారు. విధుల్లో భాగంగానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ప్రతివాదికి ఆయా సెక్షన్ల కింద నోటీసు జారీ చేసి విచారణ చేపట్టామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీసులపై ఆరోపణలు రుజువైనట్లు భావించినట్లయితే కేసును విచారణకు స్వీకరించవచ్చని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్కు ముందు అక్రమ నిర్బంధంతో పాటు సీసీ ఫుటేజీని భద్రపరచకపోవడం తదితరాలన్నీ కోర్టు విచారణలో తేలాల్సి ఉందన్నారు. అందువల్ల ప్రాథమికంగా కేసు ఉన్నప్పుడు రద్దు చేయలేమంటూ పోలీసుల పిటిషన్లను కొట్టివేశారు.